त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं విశ్వమనంతరూపా. ఓ అనంతరూపుడు ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడివి, సనాతన పురుషుడు. ఎవరు చెప్పమన్నారని ఎందుకు చెప్తున్నాడు? ఆదిదేవుడు ఎందుకు చెప్పగలిగాడంటే ముక్కోటి దేవతలు కూడా ఆయనకి మోకరిల్లుతున్న విషయాన్ని విశ్వరూప సందర్శన చూపెట్టాడు. అదే ఇస్కాన్ వాడు వాదన. అదే ఇప్పుడు మీరు ఏ దేవత చూసుకున్నా కూడా మళ్ళీ ఆ దేవత వచ్చి మళ్ళీ ఈ దగ్గరికి రావాల్సి ఆ పట్టుకునేది ఈయనే పట్టుకోవచ్చుగా అని అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వాళ్ళ వరకు అదేంటంటే పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి ఒక సన్యాసి స్వీకరించినటువంటి ఒక వ్యక్తులకి అది చెల్లుబాటు అవుతాయేమో, కానీ అది వాళ్ళు చెప్పేదానికి నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్, ఆ బిలీఫ్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి చెప్తారేమో, కానీ అది అందరికీ సాధ్యపడేటువంటి విషయం. ఎట్లాగంటే రవికుమార్ గారు మీరు అన్నీ ఎందుకు పట్టుకుంటారు? సీఎం పట్టుకోండి. నా స్థాయిలో వార్డు కౌన్సిలర్ స్థాయి, వార్డు కౌన్సిలర్తో మాట్లాడే స్థాయి నాకు. నా ఇంటికి కావాల్సింది ఏంటి? పంపు. మీరు వచ్చి సలహా ఇచ్చినట్టే వార్డు కౌన్సిలర్తో నీకేం పని? సీఎం ఫోన్ చేసి మాట్లాడుతున్నా ఎట్లా ఉంటుందంటే విషయం. అట్లాగే గ్రామదేవతతో మీకు పని ఏంటి? ముక్కోటి దేవతతో మీకు పని ఏంటి? పట్టుకునేది శ్రీకృష్ణుని పట్టుకోండి అని అంటుంటారు వాళ్ళు. మనకేంటి? శ్రీకృష్ణుడు కావాలి, ఈ లోకంలో ఉన్నటువంటి గ్రామదేవతలు కావాలి, రాముడు కావాలి, మిగతా అవతారాలు అన్నీ కావాలి అని మనకుంటారు. వాళ్ళు అంటారు ఎందుకు? వాళ్ళందరూ అవసరంలా, ఫైనల్గా ఆయన్ని పట్టుకో. నాకేదో చిన్న చిన్న ఇంట్లో కోడి చచ్చిపోతున్నాయో, లేదా సరిగ్గా గేదెలు పాలు ఇవ్వట్లేదో, లేకపోతే ఏదో వ్యవసాయం సరిగ్గా పండట్లేదో అని చెప్పి గ్రామదేవతను మొక్కితే చాలు నా పని అయిపోతుంది. చూసారా? ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం కావాలి, లేదా ముక్తి లేదా మోక్షం కావాలి, మరు జన్మ లేనటువంటి స్థితికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ముక్తి మోక్షం ఇవ్వాలంటే ఆయన. ఇప్పుడు నా స్థాయి ఏంటి? ముక్తి మోక్షం వరకే వెళ్ళి అంత జ్ఞానం నేను కాదు. నేను గృహస్థాశ్రమం ఉండి లౌకికమైనటువంటి కార్యక్రమాల్లో మునిగి తేలుతూ కష్ట నష్టాల్లో ఉంటూ నాకు అంత విడివిడి జ్ఞానంతో ఉండి కొట్టుమిట్టాడుతూ నాకు ఆ పని జరిగితే చాలా అమ్మయ్య అనుకునే టైపు లేదు. ముక్తి లేదా మోక్షం ఇచ్చేటంటే ఆ భగవంతుడు పట్టుకొని ఇవన్నీ వదిలేయరని అంటారు. అంటే డిఫరెన్స్ చెప్తుంది. ఎందుకని వాడు చెప్పి అందరూ ఎలా నేర్చుకుంటున్నారు అని అంటే ఇది కారణమై ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఇన్ని తెలిసిన వాళ్ళం కొండాలమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళినప్పుడు బంధం వెళ్ళినప్పుడు అక్కడ గవ ఆగి మళ్ళీ ఎందుకు అన్నం పెడుతున్నాను? నేనే భగవద్గీత చదువుతున్నా కదా, ఏమో అమ్మ ఈ రూపంలో మళ్ళీ పండిస్తుందేమో, అంతా ఒకటి అంటున్నారుగా. పైగా ఈయన గొప్ప హామీ ఇచ్చాడుగా మనకి, అన్ని ఫామ్స్ అన్ని నేమ్స్ నాయే అన్నాడుగా, అన్ని రూపాలు అన్ని నామాలు నాయే కదా, మీరు ఏ రూపంలో ఏ నామాన్ని పూజించినా కూడా అవి నాకే చేస్తున్నాగా, ఇంకేంటి బాధ? అప్పుడు నా కోరిక తీరుతుంది చక్కగా. అందుకని మనకి విశ్వం కావాలి, విశ్వేశ్వరుడు కావాలి. ఎందుకంటే మనం గృహస్థాశ్రమం, మనకు రెండు కావాలి. చూసారా? అట్లాగా ఆ విషయంకి వచ్చేటప్పటికి ఈయన ఇచ్చినటువంటి వెసులుబాటే కాబట్టి ఆ రకంగా పరమాత్మ యొక్క విశిష్టత తెలుసుకుంటూ ఇంకో మాట చెప్తున్నాడు. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. ఓ అనంతరూపమైనటువంటి ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడు, సనాతన పురుషుడు, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైనటువంటి ఆధారమును, సమస్తమును తెలుసుకుని వాడును, మరి తెలియదగిన వాడును, సర్వోత్తమ స్థానమును అయ్యి ఉన్నావు. ఈ స్టేట్మెంట్ ఒక ఆషామాషికి దారిపోయేవాడో లేకపోతే ఏదో కొత్తగా ఆశ్రమం పెట్టుకున్నప్పుడు ఇది చెప్పినటువంటి స్టేట్మెంట్ కాదు. ఇది స్వయంగా భగవంతుణ్ణి ప్రత్యక్షంగా జ్ఞాననేత్రంతో దర్శించినటువంటి అర్జునిచ్చినటువంటి స్టేట్మెంట్. అందుకని శ్రీకృష్ణుని విమర్శించేవాళ్ళు చాలామంది శ్రీకృష్ణుడు ఉన్నప్పుడే శ్రీకృష్ణుని విమర్శించడానికి శ్రీకృష్ణుని చంపడానికి ప్రయత్నం చేశారు కదా. ఆయన భగవంతుడని తెలిస్తే ఆయన మీద ఎందుకు యుద్ధానికి వెళ్తారండి?
నిజంగా ఆయన భగవంతుడి విషయం జరాసంధుడికి తెలిసిందనుకున్నాడు. ఈయన మీద ఎందుకు యుద్ధానికి వస్తాడు, ఎప్పుడు చంపేయాలని చూసేవాళ్ళు. ఇంకెవరున్నారు, శిశుపాలుడు ఒకడు, ఇప్పుడే ఎక్కువ మాట్లాడమారా నీ తప్పులు నేను లెక్క పెడతానన్నా కూడా వాళ్ళు లెక్క చేసేవాడు. వెళ్తానే ఉండేవాడు. చూసారా, వాడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? నిజంగా ఈయన భగవంతుడు అని చెప్పి వాళ్ళు నమ్మితే, పైగా వాళ్ళంతా మేనమామ పిల్లలు కదా, వాళ్ళంతా ఇంట్లోనే పుట్టి పెరిగి ఆ ఒకటిలో చూసినాడు కదా, ఎంతమంది ఆయన శక్తి తెలుసు కదా, వాళ్ళే గమనించలేదంటే మనం ఏం పట్టుకుంటామండి ఆయన్ని. భగవంతుడిని అవతార పురుషుడు శరీరధారి ఈ లోకంలో దిగినప్పుడు, మానవాకారం వచ్చినప్పుడు మనలాగానే ఉంటాడు, మనలాగానే తింటాడు, మనలాగానే మాట్లాడతాడు, మనం గమనించలేదు. కానీ ఆయన ముఖ్యమైనటువంటి పనులు ఉంటే ఆయన చెల్లించి ఆయన ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఇంత క్లియర్గా అబ్జర్వ్ చేసేటటువంటి నాలెడ్జ్ కూడా మనకు ఉండాలిగా. అట్ట ఉన్న వాళ్ళు కొద్దిమంది, ఆ భీష్మాచార్యుడు, ఆ కుంతీదేవి, సో వీళ్ళకి మాత్రమే కొద్దిమంది తెలుసు కదా. అట్లా అనంతరూపుడు కాబట్టి ఆదిదేవుడు, ప్రాచీన పురుషుడు, ఇవన్నీ ఆయన ఇచ్చిన టైటిల్సే. కాబట్టి పరమాత్మ ఇక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ప్రపంచంలో ఆధారభూతుడు నువ్వే అంటాడు. ఎందుకంటే చూశాడు, ఓ పక్కన ఆయన జన్మింపజేస్తున్నాడు, ఇటువైపు నశింపజేస్తున్నాడు. సరే, ఇటు పంటలు పండుతున్నాయి, ఇటు ఎండిపోతాయి, ఇటు క్షామం, అటు పచ్చదనం, ఇటు పెళ్ళిళ్ళు, అటు చావులు, అన్నీ ఒకేసారి జరుగుతాయి. అంటే అన్నిటికీ మూలం ఆయనే. అట్లాగా అందుకనే నేను చెప్తున్నాడు, అయ్యా నువ్వు ప్రాచీన పురుషుడు స్వామి, నువ్వు ప్రపంచానికి ఆధారభూతుడు, సమస్తము తెలిసినటువంటి వాడు, తెలియదగినటువంటి వాడు, సర్వోత్తమ స్థానము, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్నవాడు నీవే. అందుకని విష్ణు సర్వవ్యాపి అంటారు. అంతా ప్రపంచమంతా నువ్వే వ్యాపించున్నావు, నువ్వు అనంతరు అని ఎవరిచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ? అర్జునుడు ప్రపంచానికి చెప్పినటువంటి స్టేట్మెంట్స్. అల్లా తప్పవాడు దారిని పోయినవాడు చెప్పి అయితే ఏమన్నా వచ్చి ఏదో రాసి పారేస్తుంటారు ఈ బ్రాహ్మణ రోజుల్లో, కళాని అక్కడికి పెట్టి రాత్తారుగాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసి ఉంటారు లేకపోవచ్చు. కానీ భగవద్గీతలో ప్రతి ఆ అక్షరం కూడా బీజాక్షరమే, ప్రతి శ్లోకం కూడా మరి దానిలో ఉన్నటువంటి ఆ ప్రాస కానీ అవి కానీ ఈ భాష పరిజ్ఞానం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది పలకటంతోనే ఒక రకమైనటువంటి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఒక శ్లోకాన్ని కరెక్ట్గా ఉచ్చరించామంటే ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అని అంటే దానిలో ఎంతో గొప్ప. నిన్న మొన్న వాట్సాప్ గ్రూప్ విని అని అసలు అవన్నీ కూడా ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ శబ్దాన్ని బయటకు తీసుకొచ్చే విధానంలో ఇంకొక ఆర్గాన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి చెప్తూ ఆయన ఎవరో చెప్పుకొచ్చాడు. అట్లాగా మన అన్నీ కూడా సంస్కృతంలో అంత గొప్పగా ఉంటుంది. అట్లా ఇంకో మాట చెప్తాడు, వాయుర్యమోగ్నిర్వరుణస్య సాన్యే ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువును, యముడను, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియగు మీరే అయి ఉన్నారు. వీళ్ళందరికీ సర్వ సృష్టికి కారకుడు నువ్వే అని చెప్పి మీకు అనేక వేల నమస్కారములు, మరలా మీకు నమస్కారం చెప్తూ ఉన్నాను అని చెప్పేసి ఆ అర్జునుడు చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడకు భగవానుని వల్ల కలిగినటువంటి అట్టి అపరిమితమైనటువంటి భక్తి సాధకులకు అత్యంత ఆవశ్యకమై ఉంది. ఆయన ఎంత పరమభక్తి ఏర్పడిందో అంతటి భక్తి మనకు ఏర్పడాలి, అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. అలాగే నమ పురస్తాదద పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతయేవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వరూపులకు కృష్ణ, సర్వరూపులు అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే అన్ని రూపాలు నాయే అని అన్నాడు. అన్ని రూపాలు నాయే అని చెప్పి 10 చాప్టర్లు మొత్తుకుంటా చెప్పాడు. అప్పుడు ఏమోలే అనుకుంటలే అనుకున్నాడు. ఇప్పుడు సర్వరూపాలు ఒక్కసారి చూపెట్టేటప్పటికి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు సర్వరూపుడు కూడా. అందుకని మన వేదం కూడా సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని మనకు చదువుతాడు చూస్తుంటాం. అన్ని శిరస్సులు, సహస్రం అంటే అనంతమైనటువంటి శిరస్సులన్నీ నీవే అనేటటువంటి విషయం. అట్లాగా
నీకు నమస్కారం, నీకు నమస్కారంగా. అపరిమిత సామర్థ్యం పరాక్రమం గలవారు మీరు సమస్తమును లెస్సగా వ్యాపించి ఉన్నారు కనుకనే సర్వస్వరూపులై ఉన్నారు. అది భగవంతుడు ఒక చోట ఉండి మరొక చోట లేకపోవడం అనేటటువంటిది జరగదు. అణువున ఆయనే నిండి ఉన్నాడు. ఏదో ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక కాలానికి కనుక ఆయన అక్కడ బంధింపబడి ఉంటే భగవంతుడే కాదు. డెఫినెట్గా దెయ్యమే, నెగిటివ్ ఫోర్స్. దెయ్యం ఒకనే పడుతుంది, ఇద్దరు ముగ్గురు పట్టలేదు. కానీ భగవంతుడు అందరినీ పడుతుంది, అందరినీ లోను భగవంతుడు. జస్ట్ లైక్ ఎయిర్, మనం చాలాసార్లు చెప్పుకుంటాం. జస్ట్ లైక్ ఎయిర్, గాలి. గాలి ఇక్కడ ఉంది, బాత్రూంలో ఉంది, లెట్రిన్లో ఉంది, రాజుగారి కోటలో ఉంది, ఎక్కడైనా ఉంది. చూసారా? అది కనపడదు. దాన్ని అనుభవించడం, గాలిని అనుభవించడం తప్ప మనం గాలిని చూడలేము. అట్లాగే భగవంతుడిని అనుభవించడం తప్ప భగవంతుడిని మనం చూడటం కూడా. ఎందుకంటే సర్వ అంతర్యామి నీలోనే ఉన్నాడు, అది మనకు కనపడదు. ఇట్లాగా ఓ మాట చెప్తాను, సర్వరూపులకు కృష్ణ ఎదుట వెనుకను మీకు నమస్కారం, మరియు అన్ని వైపులకు మీకు నమస్కారం అవుగాక. అపరిమిత సామర్థ్యం పరాక్రమం గలవారు మీకు నమస్కారం, లెస్సగా వ్యాపించున్నారు కనుక సర్వస్వరూపై ఉన్నారు అని చెప్తూ అర్జునుడు తన హృదయంలో పొంగిపొరుచున్నటువంటి భక్తి భావాతి అతిశయంతో వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు అనేవి. అనంత వీర్యామిత విక్రమ అంటే భగవానుడు అపరిమిత శక్తి సామర్థ్యములు కలవాడు అని చూశాడు కాబట్టి చెప్తున్నాడు. ఒక చిన్న విసనకర్రతో వీల్చుకొని కొద్ది గాలి వచ్చును, ఒక్కసారి జుంజు మారుతూ వీచొచ్చు, అపరిమితంగా గాలి ఉపయోగించు. మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. మనం ఊపుకుంటే మన వరకు వస్తుంది గాలి, ఆయన ఊపితే లోకలు ఎగిరిపోతాయి. చూస్తుంటాం కదా టీవీలో ఒకసారి విపరీతమైన గాలి వాడడం. ఎక్కడ కారు కూడా లేచి కింద పడతా ఉంటాం, అంత పెద్ద. యూఎస్లో అయితే టార్నడాయిడ్స్ అని చెప్పేసి మంట తిప్పేస్తూ ఉంటాయి. టార్నడాయిడ్స్ ఆ ఏంటి పెరిగితే ఆ ఏళ్ళు మటాష్, అంత శక్తి వాయువు. సరే, కాబట్టి అనంత వీర్యామిత విక్రమ భగవానుడు అపరిమిత శక్తి వాడు. ఒక చిన్న విసుకతో తీసుకుంటూ కొద్దిగా వచ్చిన ఒకసారి కనుక పెద్ద మారుతిలాగా వస్తే అపరిమితంగా గాలి వస్తుంది. మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. బిందెలతో కానీ, ఏతాంతో కానీ, మిషన్తో కానీ నీరు బారిగట్టినచో ఒకంత నీరు ప్రవహించు. అదే కుంభవృష్టి గురించి అప్పుడప్పుడు అనుకుంటాం, ఎన్ని ఏసీలు ఎత్తింది చల్లగా ఉందండి అనుకుంటాం లేదా? పెట్టి దాన్ని 18 పెట్టి, 16 పెట్టి, 14 పెట్టి, 12 పెట్టి ఉపయోగం లేకుండా పోయింది. ఒక్కసారి వాతావరణం చల్లబడిపోయేటప్పటికి ఎన్ని ఏసీలు పెడితే వస్తుందండి. దారెమ్మటకు ఇంత రోజు నీళ్ళు మారుతా ఉంటాయి. ఒక్కోసారి వర్షం పెట్టాలి, ఎన్ని బిందులతో పోయాలి. అది అనమాట ఆయన శక్తి. మనిషి శక్తి పరిమితంగా ఉంది, ఆ దైవశక్తి అపరిమితంగా ఉంది. పరమాత్మ ఇంకలో ఎటువాడు అంటే అనంత శక్తి కలిగినటువంటి అపరిమిత పరాక్రమశీలుడు, సర్వత్రా వ్యాపించున్నవాడు. కాబట్టి ఆయన సర్వరూపుడు, అన్ని రూపాల్లోనూ ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఇంతకుముందు ఇదే విషయాన్ని మనం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా ఏమోలే అనుకున్నటువంటి అర్జునుడు అవును అని సర్టిఫై చేస్తాడు. ఈ 11 శ్లోకాలు ఆయన సర్టిఫికేట్కి మూలాధారం అన్నమాట. ఎవడు చూశాడు? శ్రీకృష్ణ చూశాడంటే, అర్జునుడు చూశాడంటే 11 శ్లోకాల్లో చెప్పాడంటే ఆయన అని మనం చెప్పవచ్చు. దానికి ఆధారాలు ఉన్నాయన్నమాట ప్రతిదానికి. ఇక్కడ ఇలాగ ఎక్కువ మాట చెప్తాడు. సఖేతి మత్వా ప్రసవం యదుక్తం ఏ కృష్ణ ఏ యాదవా ఏ సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోదవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఇక్కడ అంటున్నాడు, నాశరహితులకు ఓ కృష్ణ అంటే నీకు అసలు నాశనం అనేటటువంటిదే లేదు, శాశ్వతుడైనటువంటి కృష్ణ. నీ యొక్క ఈ మహిమలను తెలియక పొరపాటును కానీ, చనువును కానీ సకుడు అని తలంచి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖా అని అలక్ష్యముగా మేము గూర్చి నేను ఏది చెప్పితునో, మరియు విహారము సలుపునప్పుడు కానీ, పరుండునప్పుడు కానీ,
కూర్చుంటున్నప్పుడు కానీ, భుజించినప్పుడు కానీ, ఒక్కరుగా ఉన్నప్పుడు కానీ, లేక ఇతరులు ఎదుట కానీ పరిహాసం కొరకు ఏ అవమానమును గావించుతునో ఆ అపరాధములన్నిటినీ అప్రమేయులకు మీరు క్షమింపకపోవచ్చు. జనరల్గా ఫ్రెండ్షిప్లో ఏమన్నదే ఒరే అంటాం, తీసుకురారా అంటాం, తీసుకురాకపోతే లాగవుతాం అంటాం. జనరల్గా క్లాస్మేట్స్తో అట్లా ఉంటాం కదా. అట్లాగే సంచరించాడు. వరుసకి బావా అనుకునేవాళ్ళు. ఒరే కృష్ణ అని ఉంటాడు, ఎన్నో రకాలుగా ఆయన దొంగిలించి తీసుకొచ్చి తింటున్న దానిలో ఈయన కలబడి తినొచ్చు. ఆయనే ఒక్కోసారి ఇలా పెడుతుంటాడు. ఈయన ఎంగిలి ఆయన తిన్నాడు, ఆడ ఎంగిలి ఈయన తిన్నాడు. చూసారా, ఆ భేదభావం లేకుండా పెరిగిపోయాం. నేను ఏదో రకరకాలుగా మాట్లాడేదేమో, ఇంకేంటి ఆ కిటికీడు రాలేదు అని, ఆ కిటికీడు ఇంకా రాలేదని అన్నానేమో. రకరకాలుగా మనం నిక్ నేమ్స్ పెట్టుకుంటాం కదా. అట్లా రకరకాలుగా నేను ఏమైనా పరిహాసంగా మాట్లాడానేమో రియలైజ్ అవుతున్నాడు అనమాట. అంటే ఆయన అంటే తెలిసినాక ఆ రియలైజేషన్ వస్తుంది సహజంగా. సరే, నన్ను క్షమించు అని చెప్పేసి అర్జునుడు మొత్తుకుంటున్నాడు. చేసిన తప్పిదములకు పశ్చాత్తాపడి మరలా దాన్ని చేయకుండాటే విజ్ఞుల యొక్క లక్షణం. అందుకని కృష్ణ నన్ను క్షమించయా, నా అపరాధములన్నింటినీ అప్రమేయకు మీరు క్షమింప కోరుచున్నానయా అంటూ చెప్తూ, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోऽన్యో లోకత్రయేభ్య ప్రతిమ ప్రభావా. సాటి లేని ప్రభావం గల ఓ కృష్ణమూర్తి, మీరు చరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమును అంతటికీ తండ్రి అయి ఉన్నారు కదా. మరియు మీరు పూజ్యులు, సర్వశ్రేష్ఠులకు గురువులు అయ్యి పెరుగుతున్నారు. ముల్లోకములందును మీతో సమానమైనటువంటి వారు లేరు, ఇక మిమ్మల్ని మించిన వారు మరి ఎవరు ఉండరు అని గట్టిగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చూశాడు, 3 లోకాల్లో ఉన్నటువంటి దేవతాగణం అంతా వచ్చి ఈయన ముందు మోకరిలతో చూశాడు. అటువైపు దేవతలు, ఇటువైపు రాక్షసులు, అసురులు, రకరకాలైనటువంటి అతల విశ్వసులు, రసాతల, పాతాళ, తళాతల అనేటువంటి 7 లోకాల్లో ఉన్నటువంటి అసురు లోకంలో ఏరేటటువంటి పెద్ద పెద్ద రాక్షసులు వీళ్లతో సహా వచ్చి ఆ పైన ఉన్నటువంటి ఊర్లోకం, సూర్లోకం, తక్కువ లోకం, ఆనందలోకం అని 7 లోకాలు చెప్తారు కదా. అటు పైన ఊర్ధ లోకాలు 7 లోకాలు, వాటిల్లో ఉన్నటువంటి మహానుభావులు, దేవతలు అందరూ కూడా ఎవరు మిగిలిన అందరూ వచ్చి ఈ దగ్గర మోకరిల్లుతున్నారు కదా. నువ్వు అట్లాంటి గొప్పవాడివి, ప్రపంచంలో తండ్రి అయి ఉన్నావు, మరియు మీరు పూజ్యులు, సర్వశ్రేష్ఠులు, గురువులు అయి వెలుగుతున్నారు. ముల్లోకములందు మీతో సమానమైనటువంటి వారు లేరు అని డిక్లేర్ చేశారు. ఇక మిమ్మల్ని మించిన వారు మరి ఒకరు ఎట్లా ఉంటారు? అసలు ఇంత చూసిన తర్వాత మిమ్మల్ని మించినటువంటి వాడు ఇంకోడు ఉంటాడా? అసలు ఆ డౌటే రాదు, ఎవరు ఉండరు అని ఆయన డిక్లేర్ చేస్తాడు. ఉంటారేమో అంటే ఈయన ఏదో ఇంకా చూడాల్సింది ఎవరు ఉంది కాబట్టి ఈయనకి 2వ విశ్వరూపం చూపెట్టాలి కాబట్టి అనుకునేవాడు. ఇంకేం లేదు, ఇక ఆయన డిక్లేర్ చేశాడు అంతే. ఉండరు అన్నాడు అంతే. అంటే చరాచర ప్రపంచం అంటే కదిలేది కదలదు. చరము అంటే కదిలేదు, అచరము అంటే కదలదు. కదిలేటటువంటి ప్రపంచంలో ఈ జీవులందరూ మనం అందరం వస్తాం. మనుషులు, రూపములు, నక్కలు, పెరుగు ఇవన్నీ. మరి కొండలు ఉంటాయి కదలవు, చెట్లు తోటే ఉంటాయి. ఇట్లా కదిలేవి కదలనేవి. సృష్టి అంటే కదిలేవి ఉన్నాయి, కదలనే ఉన్నాయి. వీటన్నిటితోనే మనకు అనుబంధం. కొండలతోనూ, గుట్టలతోనూ, పొలాలతోనూ ఇవన్నీ కదలనే. భూమి ఎక్కడెక్కడే ఉంటుంది కదా, ఎన్నేళ్ళైనా. అవన్నీ ఎందుకు అంటే కదిలే ఆటితోనూ కదలాటితోనూ రెండింటితోనూ పని ఉంటాం. చూసారా, కదిలేటటువంటి వాళ్ళతోనే కేవలం మనుషులతోనే కాదు, మరి జీవాలతో పని ఉంటుంది. ఇవాళ నిన్న మొన్న నుంచి ఏదో 60-70 ఏళ్ల క్రితం నుంచి మనకి ట్రాక్టర్ బాక్సులు వచ్చినాయి. కానీ అంతకుముందు మన కుటుంబం ఉంచుకోవాలన్నా, ఏదో ఉంచుకోవాలన్నా జంతువుల మీద ఆధారపడి ఉన్నాం కదా. ఇంటి నిండా గేదెలు ఇవన్నీ కొట్టుకుంటేనే కానీ వ్యవసాయం జరిగేది. దానికి దీనికి లింక్ చూసారా. పక్షులు, మరి కోళ్ళు, కుక్కలు, వ్యవహారం ఇవన్నీ అంటే సర్వ సృష్టిలోనూ అన్ని రకాలైనటువంటి జీవరాశులతో సంబంధం కలిగినటువంటి వాడు మనిషి. అది లేకపోతే మనకు పని జరుగుతుంది, మీరు లేకపోతే ఆయన పని జరుగుతుంది. మనం లేకపోతే ఆయన పని జరుగుతుంది. అవి ఎక్కడో చోట తాళ్ళు పెట్టుకుని ఎక్కడైనా మేము చేయగలం, ఎక్కడైనా మనం ఆవులు గీదలు అయితే మేము బతకలేదా అంటే జరుగుతుంది. కానీ అయితే మనం బతకం. అవి గుడ్డి పాలు ఇస్తే కానీ పొద్దున్న మనకు తెల్లారు గట్టి కాఫీ
అవునా కదా? మరి నేను గొప్ప అంటాడు. నేను సర్వశక్తి నా స్వయం కాళ్ళ మీద నేను పైకి వచ్చాను. నేను వచ్చి ఈ వంకాయ ఇది ఎన్ని లేకపోతే సృష్టిలో ప్రతి ఒక్కరి సహకారం మీద మనం పైకి వచ్చాం. కాకపోతే ఆ టైంలో ఆ ప్రయత్నం గట్టిగా చేసాం. అది గొప్ప ప్రయత్నం లోపల ఏమైనా చేశాడు కాబట్టి నువ్వు ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్గా చెప్పాను. అదే భగవంతుడు ఇంతకు ముందు చెప్పింది కూడా. నువ్వు చేయాల్సిందే గొప్ప ఎరదీయాల్సిన పని లేదు, నీ ప్రయత్నం చేయాలి. దాన్ని నిలబెట్టుకున్న బాధ్యత నాది. సరే, ఆ భక్తి విశ్వాసాలు ఉండబట్టే ఎక్కడ చూపెడితే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరి ప్రహ్లాదుడు ఇక్కడి నుంచి ఉంటాడు, డెఫినెట్గా ఈ స్తంభంలో గ్యారెంటీగా ఉంటాడు కొట్టు దీని నుంచి వస్తాడు అని ఎంత గట్టిగా చెప్పాడు, ఎంత విశ్వాసంతో. ఆ టైంలో ఆ స్తంభం నుంచి రాకుండా నరసింహస్వామి గారికి ఉంటే నరసింహస్వామి చెయ్యి భక్తుడి యొక్క నమ్మక విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన బాధ్యుని చేసేటటువంటి అవకాశం మనకు మాత్రమే ఉంది. ఎవరికి బందీ అంటే భక్తులకే బందీ అంటే, ఇంకెవరికి బందీ అవ్వడంట. ఆనాడు గోపికలకి ఎందుకు బందీ అంటే ఆడలో ఉన్నటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి భక్తి. అందుకనే ఆయన ఎక్కడున్నా కూడా గోపికలకి వెళ్ళిపోయేవాడు. ఆ గోపికలు ఆ రాసలీలల కోసం వెళ్ళిపోయేవాడు. అంత భక్తితో ఉండేవాడు. కాబట్టి భక్తుడి యొక్క మరి దృఢమైనటువంటి సంకల్పం భగవంతుడి పట్ల ఏర్పరచుకుంటే తప్పనిసరిగా చేసి తీరవలసినటువంటి పరిస్థితి ఆయనకు ఉండదు. లేకపోతే ఆయన ఫెయిల్ అవుతుంది. ఇంతకాలం నువ్వు కూర్చుని ఎలాడితే నువ్వేం చేయవా అని అడిగేవాళ్ళు ఎక్కువ. పార్టీ కూడా మారిపోతారు. పార్టీ మారిపోయి మళ్ళీ ప్రభువా అంట అటు ఎక్కువ కూడా ఉంటారు. అందుకని చెప్తున్నా, అంటే ఆ ప్రభు ఈ ప్రభు ఒకటే, కాకపోతే మతాలు డిఫరెంట్గా కనపడుతుంటాయి కానీ ఆ ఎసెన్స్ ఒకటే. బట్ ఆ ఒకటి అనేటటువంటి విషయాన్ని ఆత్మజ్ఞానం కలిగినటువంటి సనాతన ధర్మంలో పుట్టి పెరిగాం కాబట్టి ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఈనాటి చిన్నపిల్లవాడు కూడా అన్ని మతాల సారాంశం ఒకటేనే, అన్నీ ఒకటేనే అని అనగలుగుతున్నాం సనాతన ధర్మం. కానీ వాళ్ళు అనలేదు. ఆ సంస్కృతితోనే ఉన్నారు వాళ్ళు. సరే, వాళ్ళు అట్లాగే ఉన్నారు. మనం ఇట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారు. లేదా 20% ఎదుర్కొంటారు. ఆ 20% ఎప్పుడూ వ్యానిష్ చేస్తారు. అదే పాకిస్తాన్ కంట్రీ లాంటి అరబ్ కంట్రీస్ లాంటి వాళ్ళు అయితే నిబంధనలు పెట్టేవాడు. అట్లా అసలు నిబంధనలు పెట్టేసారు పరిస్థితే లేదు సనాతన ధర్మం. ఎందుకంటే అన్ని రూపాలు నాయని చెప్పి అనేసాడు అయినా అంటే ప్రభు రూపం కూడా ఈయననే అర్థమవుతుంది మనకి. ఈవిడి మాత్రమే దేవుడు ఉన్నాడు, దీవుడు లేడు అని అంటే దేవుడికి డెఫినేషనే మారిపోద్దిగా. ఒక చోట ఉండి ఒక ప్రాంతంలో ఉండి ఒక రూపంలో మాత్రమే ఉన్నాడంటే దేవుడు కాదని వచ్చేసింది మనకి. అంటే అన్ని రూపాలు అన్ని నామాలలో నేనే ఉన్నాను అనేటటువంటి ఆ ధర్మాన్ని బోధించారు కాబట్టి అది మనం జీర్ణమయ్యింది కాబట్టి మనం మిగతా వాళ్ళందరినీ మనం సహిస్తున్నాం. వాళ్ళు మనం సహించడం కాదు, మనం సహిస్తున్నాం, మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సరే, అట్లాగా ఇంకో మాట తస్మాత్ ప్రణమ్య ప్రణత్యా ప్రణితాయకాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం ఇతేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియప్రియాయాకసిదేవ సోడుం. అందువలన ఈ చరాచర ప్రపంచంలో సమస్త ప్రాణికోట్లకు భగవంతుడు తండ్రివి తల్లివి, వారే గురువులందరిలోని సర్వాత్మల గురువు కనుకనే గురుర్గుర్యాన్ అని చెప్పబడింది. వారొకరే సద్గురువులు. చూసారా, మనం ఎక్కడానికి సరదాగా ఏం గురువు బాగున్నావా, గురువు అనే శబ్దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాము. గురువులందరికీ గురువు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడే. కక్కినంతయు కూడా అసత్వ వస్తువు కనుక, అంటే ఒకప్పుడు పోయేటటువంటి గురువులే కానీ శాశ్వతమైనటువంటి గురువు ఆయనే కాబట్టి వారికి సమానుడు కానీ మించిన వాడు కానీ మరి ఒకరు లేనేలేడని స్పష్టమవుతుంది. కావున సర్వులు వారినే ఆశ్రయించవలెను అని అర్జున భగవానుడు చెప్పినటువంటి మాట. గరీయాన్ అని పదము గురువులకు విశేషంగా కాకుండా విడిగా కూడా చెప్తున్నాడు. అంటే శ్రేష్ఠుడు అని, అంటే గురువుల్లోకే శ్రేష్ఠుడు అని. గురువుల్లో కూడా నానా రకాలు ఉన్నారుగా, బాల గురువు అని రకరకాల గురువులు చూసారా. అట్లాగా వీళ్ళందరికంటే కూడా ఆచరించి చూపించి ప్రాక్టికల్స్ థియరీ రెండు చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన చెప్పగలడు, చేయగలడు. ఊరికి కాలేజ్కి చెప్పడమే కాదు, ఏదైనా రంగంలో దిగాడంటే దాన్ని పూర్తి స్థాయిలో చేసి చూపించగలరు.
సరే ఆ రెండు ఉన్నవాడే గురియాలు అంటారు అనేటువంటి విషయం చెప్తూ పరమాత్మ ఇంక ఎట్లాంటి వాడంట పరమ పూజ్యుడు ఉత్తమ గురువు ఉల్లోకమందు సాటి లేనటువంటి ప్రభావం వాడు అతనితో సమానుడు కానీ అంతకంటే అధికుడు కానీ ఎవరు లేరు అని చెప్పేసి అర్జునుడు వారు ఈ ప్రకారంగా భగవాన్ ప్రార్థించి అటు పిదపు అర్జునుడు సాష్టాంగ వందనం చేసి తన అపరాధం క్షమించమని కోరుకుంటూ అదే మాట అంటున్నాడు. అందువల్ల నేను శరీరమును భూమిపై సాష్టాంగంగా పడిచి నమస్కరిస్తున్నాను. అది నీ శక్తి యుక్తులేంటో నాకు అర్థమైపోయింది స్వామి. నిన్ను మించిన వాడు లేడు వాడు. నాకున్నటువంటి 8 అష్టాంగాలు కూడా నీకు నేను భూమికి తాకించి మరి నీకు సమర్పించుకుంటున్నాను. అదే కేసీఆర్ అంటాడే ముక్కు నేల రాసి దండం పెట్టమంటాడు. అట్లాగే ఈ 8 అంగాలు కూడా భూమికి అంటించి నీకు సమర్పించుకుంటున్నాను, అంటే ఈ దేహాన్ని నీకు సమర్పించుకుంటున్నాను అనేటటువంటి భావంతో సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అయ్యా స్వామి అని చెప్పి స్తుతింపబడిన వాడివి అవును అని అనుగ్రహింపు దేవా. కుమారుని అపరాధమును తండ్రి వలె స్నేహితుడి వలె అపరాధమును స్నేహితుడు వలను ప్రియురాలి అపరాధమును ప్రియుడు వలను మీరు క్షమించాలి. తెలుసు తెలుగు ఏం చేసాడో మొత్తానికి ఇవన్నీ రివీల్ అవుతున్నాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ఆడుకున్న బాబు కదా, రకరకాల మాటలు అంటాను. నన్ను ప్రియుడు ఏదో ప్రియురాల మధ్య ఏదో కాసేపు వాగ్వివాదం జరిగినా కానీ మళ్ళీ కాసేపు సెట్ అవుతారు. అట్లాగే నువ్వు నన్ను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? శిష్యుని గురువు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? బిడ్డను తల్లికి క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? అట్లాగా నువ్వు నా తప్పులన్నింటినీ క్షమించు అని ప్రణిదాయకాయం అంటే పెద్దలకి ఎట్లు నమస్కరించవలనో ఆ పద్ధతి ఎదుట తెలపబడినది. అది సాష్టాంగ నమస్కారం అనేటటువంటి వాడిని మనం ఎవరికి పెట్టాలి అంటే భగవంతుడికి, అలాగే గురువుకి పెట్టాలి, అలాగే తల్లిదండ్రులకు కూడా పెట్టాలి. ఇక్కడ ముగ్గురికి పెట్టినా మిగతా వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా నార్త్ ఇండియా వాళ్ళ స్టైల్ ఊరికే అంటే అట్లంటే ఇట్లా వాళ్ళు పలే వాళ్ళు పెడుతున్నారో పెట్టలేదు, మోకాళ్ళ వరకు కూడా వెళ్ళలేదు. జీతరేఖ పెట్ట అని అంటారు వాళ్ళు. చూసారా, అట్లా చేసిన ఈ ముగ్గురు విషయంలో మాత్రం సాష్టాంగ నమస్కారం పడమనే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట చెప్తూ అక్కడ ముగించేద్దామండి 2 నిమిషాల్లో. ఇక్కడ శరీరమును భూమిపై పూర్తిగా పడవైచి భక్తితో పెద్దలకు సాష్టాంగ వందనం ఆచరించవలనని అర్జునుని యొక్క నెపం లోకములకు చూపబడి అట్టి క్రీచే అహంకారము గర్వము చచ్చును, దర్భము నశించును. అది ఎవడ పడతాడు గవ్వాలి వంగలేడు, ఎంత పడి కాగితం వంగు తీయలేదు. అదేదో సింబల్ చూపెట్టాడు బ్రహ్మానందాన్ని పిలుస్తాడు ఎవడో తెలిసి, అదే ఆ ఫ్యాబ్ పెట్టి క్యాబ్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. ఆ సిగరెట్ యాస్ట్రేట్ పట్ల అంటాడు, అది ఎక్కడ ఉంటుందో అది ఎక్కడ ఉంటుంది. చెప్పులు ఇక్కడే ఉంటాయి, చెప్పులు రా అంటాడు. అది కొంచెం ఫ్యాన్ వేసి పెట్టి అంటే ఫ్యాన్ అవుతుంది కానీ ఫ్యాన్ వేసి పట్టాడు. అట్లాగే అలాగే సాయి అన్నీ చెప్తున్నాం. అట్లాగే తన తప్పును క్షమించమని అర్జునుడు భగవాన్ని వినయాన్వితుడై ప్రార్థిస్తూ ఉన్నాడు. నిర్మల భక్తితో కావించుకోవడం ప్రార్థనను భగవానుడు తప్పక మన్నించును. అదే విషయం. ప్రార్థన వల్లనే భగవంతుడు మన యొక్క తప్పుల్ని క్షమిస్తాడు. దానిచే పెద్దలను అనుగ్రహములకు మనుషులు పాత్రలు కాగలుగుతాడు. అర్జునుడు ఆ ప్రకారమే చేసి భగవాన్ అనుగ్రహమును పొందగలిగాను. అందుకని మహాభారత యుద్ధంలో చాలా సందర్భాల్లో మరి కొన్ని టెక్నిక్స్ పాటిస్తారు. ఆ భీష్మాచార్యుడు మొట్టమొదటి యుద్ధం మొదలుపెట్టిన 5-6 రోజులు తెగ ఊపారేస్తాడు. యువతల సైన్యం అతలాకుతలం అయిపోతుంది. అంత బలవంతుడు భీష్మాచార్యుడు, సామాన్యుడు. భీష్ముడిని పడైపోతే అసలు యుద్ధం ఆ ఈడు గెలిచిపోతారు సరే. అందుకని ఆయన నిలవరించడానికి రకరకాల యత్నాల్లో భాగంగా శ్రీకృష్ణుడు చెప్తుంటాడు. వాళ్ళ భార్యను పంపించి ఆయన కాళ్ళకు సాష్టాంగ నమస్కారం పడండి, పిల్లా పాపలతో సుఖంగా ఉండు, దాన్ని ఏమంటారు వైద్యాన్ని నిలబెట్టు ఏదో అంటాడు కదా ఆయన. అట్లా ఆశీర్వదిస్తాడు కదా. ఆ రకంగా నువ్వు ఆశీర్వదించావు కాబట్టి రేపు యుద్ధంలో మా ఆయన చంపడానికి లేదని కండిషన్ పెట్టవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. అంటే సాష్టాంగ నమస్కారం బట్టి జనరల్గా ఎంతటి వాడైనా సరే మన కాళ్ళు కూర్చున్నాడు అంటే సర్లే కానీ లిమిట్ అనే భావనే ఏర్పడదు. ఎక్కడో ఇక తలకు మార్చినాడు ఎవడో ఉంటే తప్ప సర్లే కానీ ఈసారి ఏం అనే పదమే వస్తుంది ఎవరికి వచ్చింది. అటువంటి క్షమాపణ ఉండదు. ఈ పడినాడులో కూడా సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల కూడా ఏంటంటే మనకు 3 రకాలైన లాభాలు. నిజం చెప్పాలంటే ఈ శరీరం అశాశ్వతమైనది. దీనికి పెద్దగా అహంకార గర్వాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ అహంకార గర్వాలని తగ్గించుకోవాలని అంటే ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటే మన అహంకారాలు దాదాపుగా నశించుకుంటాయి. మన అహంకారం వల్ల దేన్ని చూసుకునేది కేవలం శరీరాన్ని చూసుకునే కదా, ఈ శరీరానికి సంబంధించిన బంధాలను చూసుకునే కదా, ఈ శరీరానికి సంబంధించిన సంపదను చూసుకునే కదా. అసలు శరీరమే
అశాశ్వతం అన్నప్పుడు ఇవన్నీ ఏముంది అనేటటువంటి భావన రావాలంటే ఈ శరీరాన్ని మనం తగ్గించుకోవాలి. అందుకని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా మార్గాన్ని అంత గట్టిగా పాటింపజేయించేది. భగవాన్ సత్యసాయి బాబా చాలామంది అడిగారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పూజించే పెదవుల కన్నా సేవ చేసే కర్మల మీద అది ఎట్లా అవుతుందని అడిగారు. అది ఎట్లా అవుతుంది? కొత్తగా వచ్చి ఏదో చెప్తున్నానంటే కాదు, నేను చెప్పడం కాదు. భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు చేశాడు. ఆయన ఎంత సేవ చేశాడు? ఆయన పరమాత్మ ఉంటే అర్జునుడి కాళ్ళ దగ్గర కూర్చుని పార్థసారథి బండి తోలేవాడుగా కూర్చున్నాయా. ఎటు తిరగమంటే అది ఏ కాలుతుందంటే అటు తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఆ యుద్ధం సాయంత్రం అవ్వగానే ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ గాయాలతో, రకరకాలైనటువంటి గాయాలతో కట్టుకుంటా, వేడి నీళ్ళు కాపడాలు పెట్టుకుంటా, భార్యలు పలకరింపు చేసుకుంటూ, మరి రేపు పొద్దున యోగం గురించి మాట్లాడుకుంటే ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి అశ్వశాలలోకి వెళ్ళి ఆ గుర్రాలన్నింటినీ శుభ్రంగా మళ్ళీ తోమి, వాటికి కూడా నిప్పులు ఉంటాయి కదా చూసారా, వాటిని శుభ్రపరుచుకుని వాటిని మెడిసిన్స్ వేసుకుని వాటికి కావాల్సినన్నింటినీ రేపు తయారీగా పెట్టుకునేవాడు. అట్లాగే ఒక సందర్భంలో అంతా బంతి సేవ తీసి కూర్చుంటే అందరూ భోజనం చేస్తారు. ఆ ఆకులు ఎత్తేసేటువంటి కార్యక్రమం ఆయన మొదలు పెడతాడు. నేను ఎత్తుతాను, మీరు వదిలేయండి అని చెప్పేసి ఆయన ఆకులు ఎత్తేటటువంటి కార్యక్రమం కూడా భోజనం చేసి ఇస్తారు కూడా ఎత్తేటటువంటి మహాత్మ. చూసారా, సేవ అనేటటువంటిది ఏంటంటే మనకున్నటువంటి అహంకార మమకార ఇవన్నీ తగ్గించుకోవడానికి, డాంబికాలని పోజులు తగ్గించుకోవడానికి ఈ సేవ అనేటటువంటి బాగా ఉంటుంది. చూసారా, మనం ఎట్లా ఇంట్లో చేయలేం, మన సందులో చేయలేం, అవునా? మన సందులో మన ఊరిని గ్రీన్ గుడివాడ అని చెప్పి మనం ఓడవాలంటే ఆడబెట్టాడు, వీడు ఉంటాడు, ఆడబెట్టాడు. పొద్దున్నే లేకపోతే పని అమ్మాయి రాకపోతే మనకు వెళ్ళాలి. అమ్మగారు రేపు ఎల్లుండి ఇల్లు అయిపోతుంది, రేపు ఎల్లుండి అవుతాం, ఇన్ని రోజులు పెడతాం సెలవు అని. మరి ఏం చేయాలి అమ్మగారు అని? వేరే ఒక రోజు 2 రోజులు చూడవే అని పట్టుకున్నాం. పక్కింటి ఆవిడతో కబుర్లు ఏంటంటే మా అమ్మ అసలు వెంగానే మా పని మనిషి రేపు రాదంట, ఇది కాదు అవునా? ఇంత భయాలు పని మనిషి వస్తేనే సంతోషం, లేకపోతే మనం చేసుకుంటాం. మరి ఇటువంటి నేచర్ కలిగినటువంటి మనం మిడిల్ క్లాస్లో మనకే ఇట్లా ఉంటే ఇంకా పెద్ద పెద్ద జమీందారులు, రాజులు, మహానుభావులు వాళ్ళు ఉంటారే, కుబేరులు ఉంటారే, వాళ్ళు ఇంకేమైనా ఉందా? ఏమో మార్చడానికి సేవా దొరుకుతాం. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతి నిలయానికి వెళ్ళి కూర్చుని అనుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, భార్య పెద్ద పెద్ద ఆఫీసర్స్ అక్కడ స్వామి కార్యక్రమాలు ఏమిటంటే మాలో అహంకారం. మేము ఇక్కడ చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల సొసైటీలో ఎక్కడైనా నడువు వచ్చి మేము పని చేయగలం, అవసరమైతే నడువు వచ్చి మేము పని చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ మాలో బిల్డప్ అయింది. ఈ సేవా మార్గం అత్యుత్తమైనటువంటి మార్గం. ఈ శరీరానికి ఉన్నటువంటి అహంకారాలని, మమకారాలను తొలగించుకోవాలి, డాంబికాలను తొలగించుకోవాలంటే సేవా మార్గానికి మించి ఇంకా అవకాశం లేదు. అది కాకుండా ఒక రెమెడీ ఏమైనా చెప్పాను మేడం, అది కాకుండా రెమెడీ సరే లేదు. అందుకనే స్వామి అంటారన్నమాట, పూజించే పెదవుల కన్నా సేవ చేసే కర్మలు నిన్నా. ఒక రోజున ఆయన ఎట్లా చెప్తుంటాడు, ఆ రోజున ఆయనది 50వ బర్త్డేనో 40వ బర్త్డేనో మంచి రష్గా ఉన్న ప్రశాంతం లేమంతా ఇప్పుడు పట్టంతా ఎక్కడెక్కడ